నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ థియోడలైట్ సర్వేయింగ్. ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి? ఎర్రర్ డ్యూ టు ఇంపర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్లేట్ లెవెల్స్. ప్లేట్ లెవెల్ని అక్యురేట్గా చేయకపోవటం వల్ల. లైన్ ఆఫ్ కోలిమేషన్ షుడ్ నాట్ బి పర్పెండికులర్. సో లైన్ ఆఫ్ కోలిమేషన్ అనేది హారిజాంటల్ యాక్సిస్కి పర్పెండికులర్గా లేకపోతే, హారిజాంటల్ యాక్సిస్ అనేది వర్టికల్ యాక్సిస్కి పర్పెండికులర్గా లేకపోయినప్పటికీ, లైన్ ఆఫ్ కోలిమేషన్ టెలిస్కోప్కి ప్యారలల్గా లేనప్పటికీ ఇటువంటి ఎర్రర్స్ జరిగేదానికి కారణం ఉంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటే, వర్టికల్ యాక్సిస్ అనేది ఎప్పుడు పర్పెండికులర్గా ఉంటుంది, హారిజాంటల్ యాక్సిస్ అనేది ఎప్పుడు ప్యారలల్గా ఉంటుంది. సో వర్టికల్ యాక్సిస్ విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ యాక్సిస్ అంటే ఇవి రెండు పర్పెండికులర్గానే ఉండాలి. అటువంటప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది నార్మల్గా ఉన్నట్టు. సో ఎర్రర్ డ్యూ టు ఇంపర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ వర్టికల్ సర్కిల్ ఆఫ్ వెర్నియర్. ఇంపర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ వర్టికల్ సర్కిల్ ఆఫ్ వెర్నియర్స్ అంటే, వెర్నియర్ సిడి రీడింగ్స్ని మనం తీసుకునేటప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ సరిగా చేయకపోయామనుకోండి, మనకి ఎర్రర్స్ అనేటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఎర్రర్ డ్యూ టు ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇన్నర్ అండ్ అవుటర్ యాక్సిస్. సో ఇన్నర్ అండ్ అవుటర్ యాక్సిస్ అంటే ఏం లేదు, సో ఇవి కూడా ఇమాజినరీ లైన్స్, స్పిండల్ యాక్సిస్ అని కూడా అంటాం వీటిల్ని. సో అలాంగ్ ది క్రాస్ సెక్షన్, అలాంగ్ ది లాంగిట్యూడనల్ సెక్షన్ మనం కానీ తీసుకుంటే, బౌత్ వర్టికల్ యాక్సిస్ అండ్ లైన్ ఆఫ్ కోలిమేషన్ షుడ్ బి పర్పెండికులర్. సో ఎర్రర్ డ్యూ టు ఇంపర్ఫెక్ట్ గ్రాడ్యుయేషన్స్. సో ఒక ఫేస్ లెఫ్ట్లో ఒక ఫేస్ రైట్లో రీడింగ్ తీసుకునేటప్పుడు రీడింగ్స్ అనేవి యాక్యురేట్గా తీసుకోవాలి. ఎసెంట్రిసిటీ డ్యూ టు వెర్నియర్ రీడింగ్స్ 1 minute 30 seconds, నాకు 30 minutes తేడా వచ్చింది. అటువంటప్పుడు నేను రిపిటేషన్ మెథడ్ వెళ్ళడానికి ఎక్కువగా ఆశ చూపుతాను, ఎందుకంటే నాకు ఎర్రర్స్ మినిమైజ్ అవుతున్నాయి అక్కడ, ఎసెంట్రికల్ ఎర్రర్స్. అటువంటి మినిమైజ్ చేయాలంటే నేను రిపిటేషన్ మెథడ్కి వెళ్తాను. నెక్స్ట్ పర్సనల్ ఎర్రర్స్. పర్సనల్ ఎర్రర్స్ అంటే దీస్ ఇంక్లూడ్ మ్యానిపులేషన్, అబ్జర్వేషన్, సైటింగ్, రీడింగ్. సో మనం చేసేటివి, మనం రీడింగ్ తీసుకున్నప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ, తీసుకోబోయే ముందు కానీ చేసే కొన్ని తప్పులు ఇవి. ఎర్రర్స్ ఇన్ మ్యానిపులేషన్. సో ఎర్రర్స్ ఇన్ మ్యానిపులేషన్, సెంటరింగ్ చేసేటప్పుడు, లెవెలింగ్ చేసేటప్పుడు, ట్యాంజెంట్ స్క్రూని అడ్జస్ట్ చేసేటప్పుడు ఒకవేళ ప్యారలాక్స్ని ఎలిమినేట్ చేయకపోయినా ఈ మ్యానిపులేషన్ ఎర్రర్స్ అనేటివి అరైజ్ అవుతాయి. ఇన్అక్యురేట్ సెంటరింగ్ వల్ల ఏం జరుగుతుందంటే, ఎలా జరుగుతుందంటే వర్టికల్ యాక్సిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది చెప్పాను కదా, వర్టికల్ యాక్సిస్కి ఎప్పుడు హారిజాంటల్ లైన్ ఆఫ్ పర్పెండికులర్గా ఉండాలి. సో వర్టికల్ యాక్సిస్ అనేది ఎగ్జాక్ట్గా స్టేషన్ మార్క్ లేకపోయింది అనుకోండి, మనం తీసుకున్న యాంగిల్స్ అనేవి ట్రూ యాంగిల్స్ కంటే ఒకటి తక్కువన రావచ్చు, ఎక్కువన రావచ్చు. దేని మీద డిపెండ్ అవుతుంది? లైన్ ఆఫ్ సైట్ మీద, ఎర్రర్స్ ఇన్ సెంటరింగ్. సో డ్యూ టు డిఫెక్టివ్ సెంటరింగ్ ఈ యాంగులర్ ఎర్రర్స్ మే బి అక్కర్. ఇట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ సైడ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఎర్రర్స్ అనేటివి చాలా సీరియస్ ఇన్ నేచర్, ఎందుకంటే చాలా తక్కువ టైంలో మనకు ఆస్కారం ఉంది. మొత్తం ఎర్రర్ వచ్చిన దానికి మొత్తం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో తెలుసుకోవాలంటే చాలా కష్టం. సో ఇన్అక్యురేట్ లెవెలింగ్, నాన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్లేట్ లెవెల్స్. సో ప్లేట్ లెవెల్ దగ్గర ఆ బబుల్ ట్యూబ్ కరెక్ట్గా ఫుట్ స్క్రూస్ యూస్ చేసి కానీ లెవెల్ చేయకపోతే, మనం తీసుకున్న ఎలివేషన్స్ అనేటివి చాలా ఆల్టర్ అయ్యేదానికి అవకాశం ఉంది. దానివల్ల మనం తీసుకున్న యాంగులర్ కాంపిటీషన్స్ అనేటివి డిఫర్ అయ్యేదానికి ఛాన్స్ ఉండటం వల్ల ఇన్అక్యురేట్ లెవెలింగ్ అనేది కొద్దో గొప్ప మనం మినిమైజ్ చేయాలి మొదట్లోనే. ఓకేనా. స్లిప్, లోయర్ క్లాంప్ అనేది ప్రాపర్గా క్లాంప్ చేయకపోయామనుకోండి, ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది లూజ్ అయిపోతుంది. వైల్ యూ హ్యావ్ టు టేకింగ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు పొరపాటున ఒక హ్యాండ్ పొరపాటున తగిలింది, వెంటనే అది టర్న్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ వై ఎగ్జాక్ట్ బైసెక్టింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది అరైవ్ చేయలేం మనం. నెక్స్ట్ దీనివల్ల ఏంటి, లైన్ ఆఫ్ సైట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఒక డైరెక్షన్లో తీసుకోవాల్సిన సైట్ ఇంకో డైరెక్షన్లో తీసుకుంటాం, దానివల్ల యాంగిల్ చేంజ్ అయిపోతుంది. మ్యానిపులేటింగ్ రాంగ్ ట్యాంజెంట్ స్క్రూ. సో ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ తీసుకునేటప్పుడు అప్పర్ ట్యాంజెంట్ స్క్రూ యూజ్ చేయాలి, ఫోర్ సైడ్ తీసుకునేటప్పుడు లోయర్ ట్యాంజెంట్ స్క్రూ యూజ్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ వెర్నియర్ రీడింగ్స్ అనేటివి బ్యాక్ సైడ్కి పాయింట్ చేసినప్పుడు ఎర్రర్ని ఒకసారి అరైవ్ అయితే డిటర్మైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి రీడింగ్స్ తీసుకొని మనం కాంపిటీషన్స్ అనేటివి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చిందంటే ఆ ఎర్రర్ ఎక్కడొచ్చిందో కనిపెట్టడం చాలా కష్టం. సో ఇటువంటి ట్యాంజెంట్ స్క్రూ మ్యానిపులేట్ చేసామంటే, అంటే 1 minute దగ్గర చేంజ్ అయితే ఒకవేళ చెప్పలేము, 360 degrees 30 minutes వచ్చింది. సో ఆ 30 minutesని మనం మొత్తం ఒకవేళ యావరేజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా మనకి
లెంత్లో తేడా రావచ్చు. సో అటువంటి జాగ్రత్త చూసుకోవాలి. సో ఇట్ షుడ్ బి రిమెంబర్, యూజ్ లోయర్ టాంజెంట్ స్క్రూ వైల్ టేకింగ్ బ్యాక్ సైడ్ అండ్ అప్పర్ టాంజెంట్ స్క్రూ వైల్ టేకింగ్ ఫోర్ సైడ్ రీడింగ్. ఓకేనా. సో ఎర్రర్ డ్యూ టు సైటింగ్ అండ్ రీడింగ్. సైట్ చేసేటప్పుడు రీడ్ చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్ అవుతాయి? ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేయకపోవటం, సిగ్నల్ అనేది ఎగ్జాక్ట్గా వర్టికల్గా లేకపోవటం, పెగ్స్ సిగ్నల్స్ అంటే మనం ఇన్సర్ట్ చేసిన పెగ్స్ డిస్ప్లేస్ అయిపోతాయి. నెక్స్ట్ వెర్నియర్స్ని సెట్ చేయడం కూడా సరిగా ఉండకపోవటం, రాసుకునేటప్పుడు రీడ్ చేసేటప్పుడు తప్పులు చేయటం. సో ఈ ఎర్రర్ అనేది లెంత్ ఆఫ్ సైట్కి ఎప్పుడు ఇన్వర్స్ లాగానే ఉంటాయి. ఎటువంటి ఎర్రర్స్? సైటింగ్ రీడింగ్ ఎర్రర్స్ అనేటివి ఎప్పుడు లెంత్ ఆఫ్ సైట్కి ఇన్వర్స్. అంటే ఆటోమేటిక్గా ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి? మనం తీసుకున్న కాంపిటీషన్స్ అనేటివి అసలుకి ఎక్కడికో చేంజ్ అయిపోతాయి అంతే. ఓకేనా. పారాలాక్స్, అక్యురేట్ బైసెక్షన్ అనేది పాసిబుల్ కాదు, పారాలాక్స్ ఉంటాయి. చెప్పాం కదా, ఒక షీట్ ఆఫ్ పేపర్ బిట్ బైసెక్ట్ చేసి క్రాస్ హెయిర్స్ అనేటివి క్లియర్గా వచ్చేంత వరకు చేయాలి. దీస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ఫోకసింగ్ ఐ పీస్ అండ్ ఆబ్జెక్టివ్. ఓకేనా. న్యాచురల్ ఎర్రర్స్. న్యాచురల్ ఎర్రర్స్ అంటే మనకి తెలిసినట్టువే. హై విండ్ ప్రొడ్యూసింగ్ వైబ్రేషన్స్, ఎక్కువ గాలులు వీస్తుంటాయి. సో మాన్సూన్ టైమ్స్లో మనకు తెలిసింది, ఎండాకాలంలో పడమర గాలులు వస్తుంటాయి. సో అటువంటి టైంలో కొంచెం ఇన్స్ట్రుమెంట్ డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సీజనల్ వేరియేషన్, డైలీ వేరియేషను అలాగే జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ఈక్వల్ సెటిల్మెంట్ ఆఫ్ ట్రైపాడ్ లెగ్స్, సారీ ఫర్ దిస్ స్పెల్లింగ్ మిస్టేక్. ట్రైపాడ్ లెగ్స్ అనేటివి అన్ఈక్వల్గా సెటిల్ అయినా కూడా ఇబ్బందే. అన్ఈక్వల్ రిఫ్రాక్షన్ డ్యూ టు హై టెంపరేచర్స్. సో ఇన్సైడ్ ఏ టెలిస్కోప్కైనా ఒక డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఎలాంగేషన్ జరిగిందంటే ఆటోమేటిక్గా దీనికి ఫిక్స్ అయిన పార్ట్స్ కూడా కొంచెం థర్మల్ ఎక్స్పాన్షన్ జరిగేదానికి అవసరం ఛాన్సెస్ ఉన్నాయి. అన్ఈక్వల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ టెలిస్కోప్ అండ్ సర్కిల్ డ్యూ టు టెంపరేచర్. సో ఆ గ్రాడ్యుయేటెడ్ స్కేల్ అనేది ఒక స్టీల్ మెంబర్తో కానీ తయారు చేశాం కాబట్టి ఎక్స్పాన్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఖచ్చితంగా కొన్ని డిగ్రీల పాటు మనకి ఎర్రర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ థియోడలైట్ ట్రావర్సింగ్. సో ట్రావర్సింగ్ అంటే మనకి తెలుసు, కొన్ని నెంబర్ ఆఫ్ సిరీస్ ఆఫ్ లైన్స్ అనేటివి మొదటి నుంచి స్టార్ట్ అయ్యి నియర్ ఇట్స్ బౌండరీకి అంటే ఆరిజిన్ వచ్చే టయానికి క్లోజ్ అవ్వాలి. సో ఏ ఏరియా టు బి సర్వేడ్ ఈస్ కవర్డ్ బై సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ లైన్స్ నియర్ ఇట్స్ బౌండరీ ఈజ్ నోన్ యాజ్ ట్రావర్సింగ్. సో లెంత్ ఆఫ్ లైన్స్, యాంగిల్స్ అనేటివి ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా యాంగిల్స్ని వాటి లెంత్ని మనం మెజర్ చేయాలి. ఇఫ్ ది యాంగిల్స్ మెజర్డ్ బై యూజింగ్ థియోడలైట్ ఈజ్ నోన్ యాజ్ థియోడలైట్ ట్రావర్సింగ్. ఈ పరిణామంలో మనం ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి యాంగిల్స్ మెజర్ చేస్తున్నాం. దేని యూజ్ చేసి అంటే థియోడలైట్ని. కాబట్టి ఇది థియోడలైట్ ట్రావర్సింగ్ అయింది. కంపాస్ యూజ్ చేస్తే కంపాస్ అవుతుంది, లెవెలింగ్ యూజ్ చేస్తే లెవెలింగ్ అవుతుంది. సో ఇన్స్ట్రుమెంట్ని బట్టి ఆ ట్రావర్సింగ్ అనేది మారుతూ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ట్రావర్స్, 2 టైప్స్, క్లోజ్డ్ ట్రావర్స్, ఓపెన్ ట్రావర్స్. రెండిట్లో అర్థం ఉంది. సో ఆరిజిన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ క్లోజ్ అయితే క్లోజ్డ్ ట్రావర్స్ అని, అలాగే ఒక ఎక్స్టెండెడ్ లైన్ కానీ వెళ్తూ ఉందనుకోండి, అది ఓపెన్ ట్రావర్స్. సో ఏ లైన్ విచ్ షుడ్ బి coincides with the starting point and finishing point is known as closed traverse and extended along the general direction with respect to that open traverse. Good example వచ్చేసి layout of the roads and layout of the railway lines. మెథడ్స్ ఆఫ్ ట్రావర్సింగ్ విత్ థియోడలైట్. 3 మెథడ్లు ఉన్నాయండి. ఇంక్లూడెడ్ యాంగిల్ మెథడు, డిఫ్లెక్షన్ యాంగిల్ మెథడు, మ్యాగ్నెటిక్ బేరింగ్ మెథడు. ఈ మ్యాగ్నెటిక్ బేరింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంకొక పేరు ఏం పేరు అన్నా ఉందంటే ఫాస్ట్ నీడిల్ మెథడ్. సో వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇంక్లూడెడ్ యాంగిల్ మెథడ్ ఇది దేనికి ఎక్కువగా యూస్ చేస్తారంటే క్లోజ్డ్ ట్రావర్స్ కోసం యూస్ చేస్తాం. సో క్లోజ్డ్ ట్రావర్స్లో ఒక పార్టే, కానీ మోస్ట్ ప్రాబబ్గా యూస్ చేసే మెథడ్ ఏదైనా ఉందంటే అది ఇంక్లూడ్ యాంగిల్ మెథడ్. సో ఒకటి ఇక్కడ ట్రావర్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్నా చేయొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయినా మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు బేరింగ్స్ ఆఫ్ ది లైన్స్ మనకు కావాలనుకుంటే ఫస్ట్ మనం ఒక స్టేషన్ నుంచి నార్మల్గా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇంక్లూడెడ్ యాంగిల్స్ కనుక కావాలనుకున్నాం అనుకోండి, you must be in counterclockwise direction. So to obtain included angles, directly traversing can be done in counterclockwise direction. By swinging the telescope, you obtain
ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మీరు ట్రావర్స్ చేయగలిగితే మీకు ఎక్స్టీరియర్ యాంగిల్స్తో పాటుగా వీటి ఇంక్లూడెడ్ యాంగిల్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో ఈ వచ్చిన యాంగిల్స్ 360 డిగ్రీలు డిడక్ట్ చేసుకోవాలి. డిఫ్లెక్షన్ యాంగిల్ మెథడ్. డిఫ్లెక్షన్ యాంగిల్ మెథడ్ ఎక్కువగా దేనికి యూస్ చేస్తాం? ఓపెన్ ట్రావర్సింగ్కి. ఈ ఓపెన్ ట్రావర్స్ అనేది ఎక్కడ అడాప్ట్ చేస్తాం? ఎక్కడైతే రోడ్స్, రైల్వేస్, రివర్స్, కోస్ట్ లైన్స్ దగ్గర ఏదైనా వర్కులు జరుగుతున్నాయి, వాటికి ఫినిషింగ్ పాయింట్ టచ్ అవ్వటం లేదు స్టార్టింగ్ పాయింట్కి, అలాంటప్పుడు డిఫ్లెక్షన్ యాంగిల్ మెథడ్ అనేది అడాప్ట్ చేస్తాం. ట్రావర్సింగ్ బై మ్యాగ్నెటిక్ బేరింగ్ మెథడ్. దీనికి ఇంకొక పేరు ఏం పేరు? ఫాస్ట్ నీడిల్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఆఫ్ ట్రావర్స్ లైన్ మెజర్డ్ బై థియోడలైట్ ఫిట్టెడ్ విత్ కంపాస్. సో మనం ఫస్ట్లో చెప్పుకున్నాం, ఇప్పుడు వచ్చే థియోడలైట్స్కి మ్యాగ్నెటిక్ కంపాసు, ట్యూబులర్ కంపాసు, ట్రఫ్ కంపాస్ యూస్ చేస్తున్నాం. సో ఈ ఫాస్ట్ నీడిల్ మెథడ్లో మనం మ్యాగ్నెటిక్ బేరింగ్స్ తీసుకుంటాం. ఆల్రెడీ వెర్నియర్ ఏబీ కూడా ఉంది, పెద్ద హారిజాంటల్ యాంగిల్ సర్కిల్ 0 degrees to 360 degrees. సో దీన్ని యూజ్ చేసి మనం మ్యాగ్నెటిక్ బేరింగ్స్ని కొలుచుకోవచ్చు. ఎలాగా? ట్రావర్స్ లైన్స్ A to B, B to C, C to D. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్స్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈచ్ స్టేషన్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే ఏంది? విత్ రెస్పెక్ట్ టు ది హారిజాంటల్ డైరెక్షన్. సో బట్ మ్యాగ్నెటిక్ బేరింగ్స్ ఆఫ్ ది లైన్స్ మెథడ్ విత్ రెఫరెన్స్ టు ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఎస్టాబ్లిష్డ్ అట్ ది ఫస్ట్ స్టేషన్. సో మెరిడియన్స్ గురించి మనకు తెలిసిందే, వాటి ఇంపార్టెన్స్. ట్రూ మెరిడియన్, మ్యాగ్నెటిక్ మెరిడియన్ వినుంటాం. సో మనం ఫస్ట్ స్టేషన్లో మ్యాగ్నెటిక్ మెరిడియన్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేసుంటే ఫర్దర్గా వాటి రిఫరెన్స్ నుంచి మనం తీసుకునే లైన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ట్రావర్సింగ్ బై మ్యాగ్నెటిక్ బేరింగ్ మెథడ్లో ఇంకా 3 ఉన్నాయి. సబ్ డివిజన్ క్లాసిఫికేషన్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్ విత్ ట్రాన్సిటింగ్, డైరెక్ట్ మెథడ్ వితౌట్ ట్రాన్సిటింగ్, బ్యాక్ బేరింగ్ మెథడ్ అని. వీటి గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. జస్ట్ డైరెక్ట్ మెథడ్ విత్ ట్రాన్సిటింగ్ అంటే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోవచ్చు. వితౌట్ ట్రాన్సిటింగ్ అంటే ఎలా ఉంది? కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. బ్యాక్ బేరింగ్ మెథడ్ అంటే విత్ రెఫరెన్స్ టు ది ఫస్ట్ స్టేషన్ టు ది లాస్ట్ స్టేషన్ యూ హ్యావ్ టు ప్రొసీడెడ్ విత్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ మెజర్ ది లెన్స్ అండ్ బేరింగ్స్ యాజ్ యూజువల్ ప్రొడ్యూసర్స్ యాజ్ వీ సెడ్ ఇన్ ఎర్లీ. బ్యాలెన్సింగ్ ఆఫ్ ట్రావర్స్ అంటే ఏంది? సో మనం ఎంటైర్ వర్క్ చేసినప్పటికీ కొన్ని ఎర్రర్స్ అనేటివి అరైజ్ అవుతాయి. అవి కొద్దో గొప్ప ఉంటాయి కాబట్టి వాటిని మినిమైజ్ చేసేదానికి వచ్చిన ఎర్రర్ని ఎలాంగ్ డిస్ట్రిబ్యూట్ చేసి మనం వర్క్ ప్రొసీడ్ చేయొచ్చు. ఎందుకంటే టోపోగ్రాఫికల్ ఫీచర్స్ అనేటివి ఎక్కడా కామన్గా మారుతూనే ఉంటాయి. సో వాటన్నిటిలో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే క్లోజ్డ్ ట్రావర్స్లో సమ్ ఆఫ్ లాటిట్యూడ్స్ డిపార్చర్స్ మస్ట్ బి 0 ఇఫ్ దేర్ ఈస్ అక్కరెన్స్. అంటే సమ్ ఆఫ్ లాటిట్యూడ్స్ డిపార్చర్స్ వీటి గురించి చెప్పుకుంటాం నెక్స్ట్ స్లైడ్లో. ఎగ్జాక్ట్గా 0 లేకపోతే అక్కడ క్లోజింగ్ ఎర్రర్ అనేది ఉన్నట్టు. క్లోజింగ్ ఎర్రర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ట్రావర్స్ లెగ్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ మేజర్ చేంజ్ ఇన్ ప్లాటింగ్. సో ఫస్ట్లో చెప్పుకున్నాం, ఎంత ఎర్రర్ అయితే జరుగుతుందో ఆ ఎర్రర్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్ని లెంతులకి. ఓకేనా? అది కూడా ఎంత ఎర్రర్ అంటే సమ్ పర్మిసిబుల్ ఎర్రర్ ఉంటుంది, అంతవరకే టోలరబుల్ లిమిట్స్ వరకే మనం చేయాలి, అంతకుమించి ఎక్సైడ్ చేయకూడదు. అప్లయింగ్ కరెక్షన్స్ బోత్ లాటిట్యూడ్స్ అండ్ డిపార్చర్స్ సైమల్టేనియస్లీ ప్రొపోర్షనేట్లీ దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ట్రావర్స్. సో లాటిట్యూడ్స్ కానీ డిపార్చర్స్ కానీ మనం సైమల్టేనియస్గా ఎర్రర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, దాన్నే బ్యాలెన్సింగ్ ఆఫ్ ట్రావర్స్ అంటాం. బౌడిచ్ రూల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కంపాస్ రూల్. దట్స్ ఎనఫ్. ఎందుకంటే బౌడిచ్ రూల్లో ఏంటంటే ఒక స్టేషన్ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసి దానికి క్రాస్డ్ ఆఫ్ సెట్స్ తీసుకొని ఆ లెంత్ ఎంతైతే వచ్చిందో ఈచ్ ట్రయాంగిల్ నుంచి ఆ లెంత్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వెన్ లీనియర్ మెజర్మెంట్స్ యాంగులర్ మెజర్మెంట్స్ ఆర్ ఈక్వల్లీ ప్రిసైజ్ వెన్ బ్యాలెన్సింగ్ ఎక్కడ అడాప్ట్ చేస్తామంటే లీనియర్ మెజర్మెంట్స్, యాంగులర్ మెజర్మెంట్స్ అనేటివి ప్రిసైజ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ అప్లై చేసేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఇతను చేసుకున్న అజంప్షన్ ఏంటంటే లీనియర్ మెజర్మెంట్స్ అనేటివి రూట్ ఆఫ్ ఎల్కి ప్రపోర్షనల్ అన్నాడు, వేర్ ఎల్ ఈజ్ ది లెంత్ ఆఫ్ లైన్. అంటే మనం తీసుకున్న లెంత్ అనేది దేనికి ప్రపోర్షనల్ అంట? రూట్ ఆఫ్ ఎల్కి. సో యాంగులర్ మెజర్మెంట్స్కి ఇన్వర్స్ని ప్రపోర్షనల్. సో ఈ యాంగులర్ మెజర్మెంట్స్కి లీనియర్ మెజర్మెంట్స్కి ఈక్వల్గా మనం ఎర్రని అసైన్ చేయొచ్చు.
కానీ ఒక లీనియర్ మెజర్మెంట్స్ మాత్రం ఇది ఎలా ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్కి, యాంగులర్ మెజర్మెంట్స్కి మాత్రం యూనివర్సలీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ ఎల్ అంతే. ఫార్ములా length of that particular side you have to measure, perimeter of traverse into total error in latitude or departure. Latitude అయితే latitude వేసుకోండి, departure అయితే departure వేసుకోండి. నెక్స్ట్ ట్రాన్సిట్ రూల్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ట్రావర్స్. సో ఇప్పుడు మనం బౌడిచ్ రూల్ చూసుకున్నాం. అది దేనికి యూస్ చేస్తున్నాం? రెండు లీనియర్ మెజర్మెంట్స్కి యూస్ చేస్తున్నాం, యాంగులర్ మెజర్మెంట్స్కి యూస్ చేస్తున్నాం. ట్రాన్సిట్ రూల్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ఇన్ కాన్సిక్యూటివ్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ లెంత్లు యాంగిల్స్ని బట్టి చేశాడు, ఇక్కడ ఏంటంటే కోఆర్డినేట్స్ని బట్టి చేస్తున్నాడు. ఇట్ ఈస్ మోర్ అక్యురేట్ ఫర్ లీనియర్ మెజర్మెంట్స్, కన్వీనియంట్ ఫర్ యాంగులర్ మెజర్మెంట్స్. అంటే అక్యురేట్గా లీనియర్ మెజర్మెంట్స్కి అయితే మనం అడాప్ట్ చేయొచ్చు, యాంగులర్ మెజర్మెంట్స్కి అయితే కొంతవరకు మాత్రమే దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫార్ములా సేమ్, latitude departure of that side, arithmetical sum of latitudes and departures, total error in the latitude or departure. సేమ్ ఇంతకుముందు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే రెండో ఫార్ములా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ట్రావర్స్ కాంపిటీషన్స్ లాస్ట్కి వచ్చేసాం. బై ప్లాటింగ్ theodolite ట్రావర్స్ ఇట్ షుడ్ బి నాట్ ఎనఫ్ టు విత్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ బేరింగ్స్. సో ఇంటీరియర్ యాంగిల్స్ బేరింగ్స్ వల్ల మనం ప్లాట్ చేస్తే అది ఎగ్జాక్ట్గా నువ్వు చేసిన పనికి నిదర్శనమా కాదా అనేది ఎలాగా తెలియదు. సో బేరింగ్స్ యాంగిల్స్ని బట్టి ట్రావర్స్ ప్లాట్ చేస్తాం. ఇన్ బిట్వీన్ బిసైడ్ దట్ లెంత్లు మనకు అవసరం. ఆ లెంత్లతో పాటు చేసిన ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేటివి ఎగ్జాక్ట్గా 360కి ఈక్వల్ అవుతున్నది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇట్ మస్ట్ నీడ్ ఇండిపెండెంట్ కోఆర్డినేట్స్ సచ్ అస్ లాటిట్యూడ్ డిపార్చర్ ఆల్సో నీడ్. ఓకేనా? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ లాటిట్యూడ్ డిపార్చర్. సో ఎక్కడైతే లాటిట్యూడ్స్ అర్థమెటికల్ సమ్ ఆఫ్ లాటిట్యూడ్స్ డిపార్చర్స్ కరెక్ట్గా 0 అవ్వవు, అక్కడ క్లోజింగ్ ఎర్రర్ ఉన్నట్టు, అటువంటప్పుడు మనం రెండు మెథడ్లు యూస్ చేస్తాం. ట్రాన్సిట్ రూలు, బౌడిచ్ రూలు. ఆ రెండు రూల్స్ వల్ల యాంగులర్ మెజర్మెంట్స్కి, లీనియర్ మెజర్మెంట్స్కి మనం ఎర్రర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామని. సో లాటిట్యూడ్ అంటే ఏంటి? ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ నార్త్ టు సౌత్ యాక్సిస్ విత్ రెఫరెన్స్ టు మెరిడియన్. మెరిడియన్ అంటే మనకు తెలుసు విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాక్సిస్ అని, ఒక రిఫరెన్స్ లైన్ అని. సో ఒక ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది నార్త్ టు సౌత్ లైన్ కానీ ఉంటే దాన్ని లాటిట్యూడ్ అంటాం. ఇప్పుడు లాటిట్యూడ్ పాజిటివ్ అని ఎప్పుడు అంటాం? ఇది నార్త్ సైడ్ కానీ ప్రొజెక్ట్ అయి ఉంటే అది పాజిటివ్ అని, సౌత్ సైడ్ కానీ ప్రొజెక్ట్ అయి ఉంటే అది నెగిటివ్ అని అంటాం. సో పాజిటివ్ latitude also known as northing, negative latitude is also known as southing. So important. Departure సింపుల్, లాటిట్యూడ్ గుర్తుపెట్టుకున్నట్టు చాలు. అంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఈస్ట్ టు వెస్ట్ యాక్సిస్ ఉంటే అది డిపార్చర్ అని, ఈ డిపార్చర్ అనేది టువర్డ్స్ ఈస్ట్ ఉంటే నెగిటివ్, టువర్డ్స్ ది వెస్ట్ ఉంటే టువర్డ్స్ ఈస్ట్ ఉంటే అది పాజిటివ్, నెగిటివ్ ఉంటే అది వెస్ట్ సైడ్ ఉన్నట్టు అర్థం. పాజిటివ్ డిపార్చర్ ఈజ్ నోన్ యాజ్ ఈస్టింగ్, నెగిటివ్ డిపార్చర్ ఈజ్ నోన్ యాజ్ వెస్టింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాన్సిక్యూటివ్ కోఆర్డినేట్స్. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం లాటిట్యూడ్స్ డిపార్చర్స్ అనేది మొత్తం దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ కాన్సిక్యూటివ్ కోఆర్డినేట్స్ మీద. ఎందుకంటే ఇది ఆల్టర్నేట్గా వెళ్ళాను, ఎందుకంటే మీకు లాటిట్యూడ్స్ డిపార్చర్ అనేది క్వశ్చన్ మార్క్ పడి ఉంటుంది, దాన్ని ఏందని తెలుసుకోవాలన్నా చూడడానికైనా చూడొచ్చు దీన్ని. It is also known as dependent coordinates. Latitude departure with respect to proceeding station is called consecutive coordinates. అంటే లాటిట్యూడ్ డిపార్చర్ పర్టికులర్ స్టేషన్ ఏబి, లాటిట్యూడ్ డిపార్చర్, అలాగే ప్రొసీడ్ విత్ రెస్పెక్ట్ టు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్, దాన్ని ఏమంటామంటే కాన్సిక్యూటివ్ కోఆర్డినేట్స్. ఇవి ఎండుకు వచ్చేసరికి 0 అయి ఉండాలి, లేకపోతే క్లోజింగ్ ఎర్రర్ ఉన్నట్టు. ఇవి పాజిటివ్ అయినా అయి ఉంటాయి, నెగిటివ్ అయినా అయి ఉంటాయి. దేన్ని బట్టి? క్వాడ్రెంట్ని బట్టి. అర్థమైందా? అట్లా ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఒకటి గుర్తుపెట్టుకో ఉంటాం. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ లాటిట్యూడ్ డిపార్చర్ అంతే. ప్లస్ 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 మైనస్ 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 ప్లస్ అంతే. 4 క్వాడ్రెంట్స్, 0 to 90, 90 to 180, 180 to 270, 270 360. క్లోజింగ్ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ లాటిట్యూడ్స్ డిపార్చర్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ఇది కానీ లేకపోతే
క్లోజింగ్ ఎర్రర్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. డ్యూ టు ఎర్రర్స్ ఇన్ ద ఫీల్డ్ మెజర్మెంట్ యాంగిల్స్ లెంత్ సమ్ టైమ్ ఫినిషింగ్ పాయింట్ మే నాట్ కోయిన్సిడైజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది క్లోజ్డ్ ట్రావర్స్. అంటే మనం సైట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫినిషింగ్ పాయింట్కి కోయిన్సిడెన్స్ కాదు. సో ఆ క్లోజింగ్ ఎర్రర్ ఎంత ఉంది ఆ డిస్టెన్సు అది తెలుసుకోవటమే ట్రావర్స్ కాంపిటీషన్స్ అంటే. ఒకవేళ ఎర్రర్ జరిగిందంటే దీన్ని యూస్ చేసి మనం మినిమైజ్ చేసుకోవచ్చు. ద డిస్టెన్స్ బై విచ్ ట్రావర్స్ ఫేస్ టు క్లోజ్ నోన్ యాజ్ క్లోజింగ్ ఎర్రర్. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫినిషింగ్ పాయింట్కి వచ్చేసరికి క్లోజ్ కాకపోతే ఆరిజిన్ అనేది అక్కడ క్లోజింగ్ ఎర్రర్ ఉన్నట్టు. ఓకేనా. దిస్ ఇస్ మై నేమ్ దామనీలూరు కార్తిక్ and my mail ID is damanilurkarthik@gmail.com. If any queries, any doubts, if any disruptions regarding the presentation, or if any comments regarding the presentation, you must please mail me. And due to some spelling mistake, I sorry for that. Due to lack of system, I have to do the entire presentation mobile phone only. So good to all and write exam very neatly.